9 ప్రివ్యూ అంటే జరుగుతుంది. లేటెస్ట్ అంటే నెక్స్ట్ వెర్షన్స్‌ని రిలీజ్ .NET కూడా కోర్ ప్రివ్యూస్ అంటాం. జరుగుతున్నాయి. 9తో సో ఈ సి షార్ప్ .NET‌తో మనం ఏంటంటే వెబ్ అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్, డెస్క్‌టాప్ అప్లికేషన్, వెబ్ సర్వీసెస్, వెబ్‌సైట్స్, గేమ్స్, ఐఓటీస్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనం ఆహ్, రన్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని అంటే .NET‌ని ఎందుకు యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అంటే జావా తర్వాత మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అలాగే ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తది. క్లియర్ స్ట్రక్చర్ ఇస్తది. అంటే మనం రాసే కోడ్ అంతా కూడా క్లియర్ స్ట్రక్చర్‌తో మన ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవచ్చు. అలాగే కోడ్ రీయూజబిలిటీ ఉంటది. రీయూజబిలిటీ మీన్స్ ఏంటంటే మనకి కోడ్ అనేది మనం ఒకసారి రాసిన కోడ్‌ని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా దీని స్ట్రక్చర్ ఉంటది కాబట్టి మనకి రీయూజబిలిటీ ఉంటది. అలాగే ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసి కాస్ట్ కూడా లోయర్ కాస్ట్ ఉంటది. సో దీన్ని ఎక్కువ ఎందుకు చూజ్ చేసుకుంటారంటే ఈజీ టు లెర్న్ అండ్ సింపుల్ టు యూజ్. అలాగే మనకి హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటది. సో డౌన్‌లోడ్ విజువల్ స్టూడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి visualstudio.comలోకెళ్ళి డౌన్‌లోడ్స్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే మనకిలాగా ఒక 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. కమ్యూనిటీ, ప్రొఫెషనల్, ఎంటర్‌ప్రైజెస్ అని. మనం కమ్యూనిటీ దాన్ని చూజ్ చేసుకుంటే ఫ్రీ అండి. లేదా ఎంటర్‌ప్రైజెస్ దాన్ని చూజ్ చేసుకుంటే ఎంటర్‌ప్రైజెస్ కానీ ప్రొఫెషనల్ గాని చూజ్ చేసుకుంటే గనక 90 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. తర్వాత మళ్ళీ మీరు అంటే మీ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిందని మనకు వార్నింగ్ వస్తా ఉంటది. సో మనం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటది. ప్రొఫెషనల్ గాని, ఎంటర్‌ప్రైజెస్ గాని వాడితే. సో మన లెర్నర్‌కి కమ్యూనిటీ ఈస్ ద బెస్ట్ వన్. అండ్ మీరు కమ్యూనిటీని చూజ్ చేసిన తర్వాత మీకొక .exe ఫైల్ అనేది ఒకటి డౌన్‌లోడ్ అవుతదండి. ఆ డౌన్‌లోడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఒక పాపప్ విండో ఓపెన్ అవ్వి సో దాన్ని రన్ చేసిన తర్వాత మీకు విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ అవుతది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు దాంట్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి. అంటే .NET డెస్క్‌టాప్ డెవలప్‌మెంట్ అండ్ క్రాస్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎనేబుల్ చేసుకొని ఇన్‌స్టాల్ కొడితే మీకు విజువల్ స్టూడియో డౌన్‌లోడ్‌తో పాటు ఇన్‌స్టాల్ ఆటోమేటిక్‌గా అయిపోయిన తర్వాత లాంచ్ అనే ఇన్‌స్టాలర్ మీకు ఒక పాపప్ విండో వస్తది. లాంచ్ కొట్టగానే మీకు ఇలా విజువల్ స్టూడియో అనేది అంటే ఐడీ